నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద జనసేన నేతలు సోమవారం సాయంత్రం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్పై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు మాట్లాడుతూ అక్రమాలను ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులకు పాల్పడ్డం పిరికిపంద చర్య అన్నారు. శ్రీధర్పై దాడికి పాల్పడ్డ వైసీపీ రౌడీ మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జనసేన ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ తాటాకు చప్పులకు తాము భయపడేది లేదని, అవినీతి ఎక్కడ జరిగినా తాము ప్రశ్నిస్తామన్నారు. వెంటనే ఇసుక అక్రమ రవాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి, పెన్నా కృష్ణా డెల్టా రీజనల్ కోఆర్డినేటర్ కోల విజయలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా నగర నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామో చూసుకున్నట్లయితే ఈరోజు మన రాష్ట్రానికి భూ ఖనిజ సంపదలు ఎంతో ముఖ్యమైనవి. ఈరోజు భూ ఖనిజ సంపదల్ని ఈరోజు తవ్వేస్తుంటే అడిగిన ఆత్మకూరు ఇన్ఛార్జ్ మా నల్లిశెట్టి శ్రీధరన్నపైకి తాగేసి మోకలు దాడి చేయడం నిజంగా జనసేన పార్టీ తరఫున నిజంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యను మరోసారి పాల్పడితే నిజంగా ఇక్కడ శ్రేణులు ఎవరు ఊరుకోరని ముందర హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇసుక రీచుల్ని మీ ఇష్ట ప్రకారం తవ్వుకుంటూ తీసుకోపోతే ఉపేక్షించేది లేదని మరోసారి ఇంకొకసారి మా నాయకుడి మీద కానీ జనసేన పార్టీ శ్రేణుల మీద కానీ జనసేన పార్టీ నాయకుల మీద కానీ వస్తే చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. వ్యాప్తంగా పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఇసుక దోపిడీ, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. గతంలో పర్వటకమ్మ రీచ్లు అయితేమి, అప్పారాపాలెం రీచ్లు అయితేమి, కోలగట్ట రీచ్లు అయితేమి జనసేన పార్టీ తరఫున ధర్నాలు చేయడం జరిగింది. ఇవన్నీ అఫీషియల్ రీచ్లు. కానీ దువ్వూరు గ్రామంలో ఉన్న రీచి అన్అఫీషియల్ రీచి. ఈ దువ్వూరు గ్రామంలో గత 10 రోజుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఆ గ్రామస్తులు మా రోడ్డు 10 టన్నులు 20 టన్నుల కెపాసిటీకి మించి మా రోడ్డు కెపాసిటీ లేదు, దాదాపు 40-50 టన్నుల కెపాసిటీ గల వాహనాలు మా రోడ్డు గుండా పోతున్నాయి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న మా ఇళ్ల గోడలు బీటలు వాడుతున్నాయి అని చెప్పి వాళ్ళు మా జనసేన నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుందో పరిశీలిద్దామని చెప్పి నిన్న సాయంత్రం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన సమయంలోనే ఇసుక అక్రమ రవాణా వాహనాలు వచ్చాయి. ఆ డ్రైవర్ని అడిగాం, ఏవా మీ వేబిల్ చూపించు. మాకు వేబిల్ లేవు. ఎక్కడి నుంచి వస్తుంది? పెన్నాలోంచి వస్తుంది. ఎక్కడికి తోలుతున్నారు? నెల్లూరుకు పోతా ఉంది. మరి ఇల్లు లేకుండా ఎట్టబోతున్నారా అంటే మా ఓనర్ చెప్పాడు, మేము తోలుకోబోతున్నాం. ఇది తప్పనించి వేరేది మాట్లాడడంలే. ఈ విషయాన్ని అలా డిస్కస్ చేసుకుంటూ గ్రామస్తులతో కలిసి డిస్కస్ చేస్తూ ఉన్నాం. వెంటనే దాదాపు 15 నిమిషాల సమయంలోనే అక్కడ లోకల్ ఎక్స్ సర్పంచి మదన్ రెడ్డి వాళ్ళన్న సూర్యరెడ్డి ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు తాగి మాపై దాడి చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ఇది పెత్తందారులకు పేదవాళ్ళకు మధ్య యుద్ధం అంటారు. ఇక్కడ పెత్తందారులు ఎవరు, పేదవాళ్ళు ఎవరు? నిరుపేదలయ్యి రోడ్డు ఇబ్బంది పడుతుంది, మా ఇల్లు బెడ్లు పడుతున్నాయని చెప్పి పేదలు మొరబెట్టుకుంటా ఉంటే ఇసుకను అక్రమ వాళ్ళ పక్కన నిలవాల్సిన అధికార యంత్రాంగం, వాళ్ళ పక్కన నిలవాల్సిన పోలీసు యంత్రాంగం ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతల వెనకాల నిలబడ్డం అంటే ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య యుద్ధమా, లేకపోతే పేదవాళ్ళని పెత్తందారులు కాలికి తొక్కేసే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులకు కానీ దాడి చేసిన గుండాలకు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము మీ తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళం కాదు. మీరు 100 దాడులు చేసుకోండి, 101 కూడా గొంతెత్తే దమ్మున్న పార్టీ జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఈ దాడులను వెంటనే ఆపకపోవాలి. ఈ దాడులు ఖచ్చితంగా ఈ అక్రమ రవాణా మీరు ఖచ్చితంగా ఆపాలి. ఆపని పక్షంలో ఇదే విధంగా మేము ధర్నాలు కొనసాగిస్తాం. ఈసారి మీరు దాడికి దిగబడితే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి గాంధీ వదలం కాదండి. మేము జన సైనికులం. ఈసారి మా రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ఖచ్చితంగా మీరు చవి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ హెచ్చరిస్తా ఉన్నా. వి డోంట్ వాంట్ అగైన్ జగన్ అంటున్నారు ప్రజలు. దోపిడీని ప్రశ్నిస్తే కేసులు, దాడులు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లోనే 3 మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టడం, దాడి చేయడం ఇదే వైసీపీ పరిపాలనగా ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ సహజ సంపదను దోచుకొని ప్రశ్నించిన వారిపైన దాడి చేయడం, వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టడమే జయంగా పెట్టుకుంది. ఈ సంపాదించిన అక్రమార్జనంతా కూడా రాబోయే ఎన్నికల్లో
పెట్టుబడిగా పెట్టి గెలవాలనుకుంటుందేమో. వైసీపీ నాయకులారా, ఖబర్దార్, మా నాయకులు జోలికొచ్చారంటే నిన్నటి రోజున ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మా నలిశెట్టి శ్రీధరన్న మీదకి దాడి చేయడం సబబు కాదు. దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన పెత్తందారులైతేమి, అక్కడ వచ్చిన 50 మంది మీద అయితేమి పోలీసులు కేసు కట్టి విచారణ జరిపి శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అలా కాని పక్షంలో జనసేన పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రేణులన్నీ కూడా ఖచ్చితంగా నిరసనలు ఉధృతం చేసి మీకు గుణపాఠం చెప్తాయని కూడా తెలియజేస్తున్నాను. అందరికీ, ప్రజలందరికీ విన్నపం, ఈ దోపిడీ దగా ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. అక్రమంగా సంపాదించుకొని మన పల్లెలు నిర్వీర్యం చేస్తున్నారు. గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను మళ్లించడమే కాకుండా రోడ్లను నాశనం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాను. రేపటి రోజున కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని జనసేన పార్టీ పెద్దలతో కలవనున్నాం. దీనికి, ఈ దాడికి ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కాని పక్షంలో ప్రజాస్వామ్యానికి అవమానకరంగా బిహేవ్ చేస్తున్న ఈ వైసీపీ నాయకులందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితుల్ని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. వైసీపీ గుండాలారా, ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఈరోజు మా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీధర్ గారిని ఆయన అక్రమ రవాణా ఇసుక బండ్లని ఆపితే వాటిని ఆపినందుకు వాళ్ళు మాకిచ్చిన బహుమతి మా నాయకుడిని కొట్టడం ఎంతవరకు సమంజసం అనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా చెప్తున్నాం, మేము జన సైనికులు అనుకొని ఇంకొక మీద మా జోలికి కానీ వస్తే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దయచేసి అభివృద్ధి మీద మీ యొక్క జులుం చూపించండి, పక్క నాయకుల మీద కాదు. దయచేసి దీన్ని గమనించండి. ఈసారి కానీ జన సైనికుల మీద, జనసేన నాయకుల మీద కానీ చెయ్యి వేస్తే ఖచ్చితంగా ఏ విధంగా గుణపాఠం చేస్తామో తర్వాత మీకు తెలుస్తుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.